చల్లగా ఉండండి అంటారు. 10 మంది పిల్లల్ని కనండి మీరు అంటారు కదా. పెళ్ళైన వాళ్ళకి బ్లెస్ చేస్తారు. 10 మంది పిల్లలు వాళ్ళు కనకపోయినా కూడా 10 బ్లెస్సింగ్కి కారణం. దేవుడికి స్తోత్రం. అయితే దేవుడు ఏమంటాడంటే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. హల్లెలూయా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక బ్లెస్సింగ్ ఇచ్చినంట మనకి. ఏంటి అంటే ఆయనలాగా తయారు చేసినట్ట. ఆయన ఇమేజ్ లో ఉండాలి. ఆయన స్వరూపంలో మనము చేయబడ్డాము. మనం చూడంగానే ఉంటాం. అచ్చం మా అమ్మ లెక్కనే ఉంది, మా నాయన లెక్కనే ఉంది, మా అక్క లెక్కనే ఉంది కదా, మా తమ్ముడు లెక్కనే ఉంది అంటాం. కానీ మనం ఎవరేమంట ఆయన స్వరూపంలో చెక్కబడ్డాం. దేవుడికి మహిమ కలుగుతుందాక. అందుకే మనం ఏం చేయాలి? 27వ వచనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషులు గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడికి మహిమ కలుగుతుందాక. ఇప్పుడు మనం ప్రేమిస్తే ఏం చేస్తాం? అమ్మో నేను దేవుడు దీవించిందాక దీవించిందాక. కోపం వస్తే ఏమంటాం? దీవించిందాక దేవుడే అంటాం కదా. అన్నది మనం ఇంకా రాంగ్ మాట ఏదన్నా అనొచ్చా? దేవుడికి స్తోత్రం. మన నోటి నుంచి ఏ మాట రావడానికి ఆస్కారం లేదు. అక్కడ ఒకటే మాట చెప్పాలి. దేవుడు ఒకటే అంటున్నాడు. ఏమని? దేవుడు వారిని ఆశీర్వదించెను. భూమిని ఎట్లా? దేవుడికి మహిమ కలుగు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. మన ఆయన ఎవరిలో ఉండాలి. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఇప్పుడు ఎండలు వస్తే రా, లేకపోతే దేవుడికి స్తోత్రం కదా. వర్షం వస్తే రా, అది మనం పోవాలి. ఇప్పుడు మీటింగ్ ఉంది, వర్షం హల్లెలూయా వస్తుందేమో. ఎట్లా అంటే ఏసయ్యా మేము మళ్ళీ పని పోవాలి కదా, నీ పని. వర్షం ఎట్లా అంటే ఆగిపోయి మనం పోయి వచ్చిన తర్వాత ఇప్పటిదే అప్పటిది 2 కలిపి కంటిన్యూ అవుతుంది. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. అంటే ఫలించడము అనేది దేవుడు మన నోట్లను పెట్టి మనం ఏం చేస్తాది? బిడ్డల్ని ఏం చేయాలా? దేవుడా నా బిడ్డల్ని అబ్రాహాం లాగా నీతిమంతులుగా ఆశీర్వదించు, నా బిడ్డలు నీతిమంతులు. దేవునికి స్తోత్రం. అలా చేయరా? మనకు అన్నీ తెలుసు. అయినా బిడ్డ మంచిది కదా. అమ్మో నా బిడ్డ ఎంత మంచిది అని చెప్తాం. దేవుడికి మహిమ కలుగుతుందట. హల్లెలూయా. కీర్తనలు 81వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు 81వ అధ్యాయము 10వ వచనం. ఐగుప్తుల దేశంలో నుండి రప్పించిన నీ దేవుడనకు యెహోవాను నేనే. నీ నోరు బావుగా తెరువుము, నేను దానిని నింపెదను. దేవునికి మహిమ కలుగుతుందాక. ఏంటంటే ఇక్కడ తెలుగులో ఏముందంటే నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను అంటారు. కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? దేవునికి స్తోత్రం. కంపెనీస్ పట్టండి. హల్లెలూయా. ఆ ఒక ప్రాంతాలన్నింటినీ కూడా పట్టుకోండి. ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు, ఒక్కరే కాదట, దేవుడికి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆ చుట్టుపక్కల మనం ఉంటున్న ప్రాంతాలన్నింటినీ కూడా ఆయనకి లోపరచాలి. దేవుడికి స్తోత్రం. ఆయనకి లోపరచాలి. మనం ఉంటున్న ప్లేసెస్ ఎందుకు లోపరచమంటుండు? 11వ వచనం చూస్తే ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. మీరు వింటున్నా అంటలేడు దేవుడు. ఏమంటారు? వినట్లేదు. ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ